హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'దిశ' పేపర్‌లో సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా తమ్మినేని వీరభద్రం. ఆయన పైన వార్తొచ్చింది. తమ్మినేని వీరభద్రం పైన సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిందట. అభిశంసించిందంటే వేటేసింది. అభిశంసన మీన్స్ ఒక రకంగా సస్పెండ్ చేసినట్టు. పార్టీ నుంచి తప్పించినట్టు. ఎందుకు తమ్మినేని వీరభద్రం పైన వేటు వేయాల్సొచ్చింది? అభిశంసన దాకా ఎందుకొచ్చింది? సిపిఎం పార్టీలో ఈ స్థాయిలో ఉన్న లీడర్ పైన ఈ మధ్య కాలంలో ఒక 2, 3 దశాబ్దాల నుంచి ఈ స్థాయిలో ఉన్న ఈ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి పైన, రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా పనిచేసిన నాయకుడి పైన వేటేయాల్సిన పరిస్థితి, అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనకున్న కారణాలేంటి? అనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే దాని ముందు చదువుదాం. తమ్మినేని వీరభద్రంపై అభిశంసన, ఆయన వైఖరిపై సిపిఎం కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం. ఇప్పటికే రాష్ట్ర కమిటీకి లేఖ అందజేత 10 ఏళ్లలో పార్టీలో గ్రూపులు క్యాస్టిజం పెంచారని సీరియస్. సిపిఎం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసన అస్త్రం ప్రయోగించింది. ఈ మేరకు 4.5 పేజీల అభిశంసన లేఖను ఇప్పటికే రాష్ట్ర కమిటీకి అందజేయగా, నేడు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో సభ్యులకు ఇవ్వనున్నది. 10 ఏళ్ల పాటు పార్టీలో కులతత్వం, గ్రూపిజం ప్రోత్సహించడంతో పాటు జాతీయ నాయకత్వ నిర్ణయాలను ధిక్కరించిన తమ్మినేని తీరుపై ఈ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇది తమ్మినేని వీరభద్రం పైన అభిశంసన. 10 ఏళ్ల పాటు ఆయన గ్రూపులు, క్యాస్టిజము పెంచారని సీరియస్ అయ్యారట. అంటే 10 ఏళ్ల పాటు గ్రూపులు, క్యాస్టిజం పెంచితే మీరు ఆయన పదవిలోంచి దిగిపోయాక గుర్తొచ్చింది. ఆయన పదవిలోంచి దిగిపోయిన సంవత్సరం తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన ఏం చేసిండో గుర్తొస్తే, అంటే సిపిఎం పార్టీ ఏ పార్టీ అయినా, ఇప్పుడు సిపిఎం పార్టీ ఎట్లా బతికి బట్టగట్టింది? అంటే 10 ఏళ్ల పాటు ఆయన తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి సెక్రటరీగా 10 ఏళ్ళు పనిచేశారు. స్టేట్ సెక్రటరీ. ఈ 10 ఏళ్లలో ఆయన చేస్తున్న గ్రూపిజం, ఆయన చేస్తున్న క్యాస్టిజం, ఆయన చేస్తున్న దందా ఏది బయటికి తెలవదా మీకు? ఇప్పుడు బయటికి తెలవడానికి కారణం ఏంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే పార్టీ ఎట్ట బతికింది? అసలు ఏం క్యాస్టిజం చేసిండు? ఏం గ్రూపిజం చేసిండు? అనేది చూస్తే 10 ఏళ్ల పాటు చేసిండా? లేదంటే ఆయన దిగిపోయే ముందు కొత్త సెక్రటరీని పెట్టడానికి చేసిండా? ఇప్పుడున్న సెక్రటరీ జాన్ వెస్లీ. ఈయనకి చాలా దగ్గర అనుచరుడట. ఈయన కావాలని కోరుకొని పెట్టుకుండు. వాస్తవానికి కావాల్సిన పర్సన్ వీరయ్య. వీరయ్య. ఆయన ప్లేస్‌లో ఆయన తప్పించడం కోసం జాన్ వెస్లీని తీసుకొచ్చిండు. జాన్ వెస్లీని పెట్టించారు. దాంట్లో క్యాస్టిజము, గ్రూపిజం అన్నీ తీసుకొచ్చిండు. నా చేతిలో మనిషి కావాలి. వీరయ్య సెక్రటరీగా ఉంటే ఇండిపెండెంట్‌గా ఉంటాడు. పార్టీ పైన నాకు పట్టుపోద్ది అని చెప్పి ఓటింగ్ జరగాలని పట్టుబట్టిండట. ఓటింగ్ వద్దు అని కేంద్ర కమిటీ చెప్పినా ఇనలేదట. ఆ ఓటింగ్ జరిపించిన దాంట్లో జాన్ వెస్లీని ఎంపిక కావటానికి సహకరించిండు అని. మరి ఇదేనా కారణం? దీనికంటే ముందు నుంచి ఉందా? పార్టీలో గ్రూపిజాలు, క్యాస్టిజాలు. ఉంటే ఏం చేశారు? అంటే సిపిఎం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, అంతా అయిపోయిన తర్వాత, అంటే అంత జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత, మేము ఇప్పుడొచ్చి అభిశంసనం తీర్మానం పెడతాం. లేదంటే కమిటీ కూర్చుంటది దేనికి డిస్కస్ చేసి? పార్టీ మొత్తం మునిగిపాయే. ఈరోజు సిపిఎం పార్టీ పరిస్థితి ఖమ్మంలో, వెలుగుమట్టలో గుడిసెలు కూలిస్తే, పేదల ఇళ్లపైన బుల్డోజర్లపై దాడి చేస్తే, ప్రభుత్వం పైన ఒక కామెంట్ చేసిన నాయకుడు లేడు. ఎర్ర జెండాలు ఎటు పోయినాయి మరి? కమ్యూనిస్ట్ పార్టీలకి గడ్డ ఖమ్మం జిల్లా. ఎర్ర జెండా కిలా అంటారు దాన్ని. ఎప్పుడూ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆడ గెలుస్తా ఉంటారు. అటువంటి సరే గెలిచినా, ఓడినా వాళ్ళు ఉద్యమాలు చేస్తా ఉంటారు. వాళ్ళు నిరసనలు, పోరాటాల్లో ముందుంటరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు జెండాలు పట్టుకొని ఉద్యమం చేసేటోళ్ళలో ఖమ్మం జిల్లా ముందుంటది. అటువంటి ఖమ్మం జిల్లాలో, అటువంటి సిపిఎం, సిపిఐ పార్టీ ఉన్న జిల్లాలో ఈరోజు వెలుగుమట్టలో గుడిసెలు కూలుస్తుంటే ఒక్క జెండా ఆడ కనపడలే. బీజేపీ అని కనపడదు అక్కడ. మత్తతు పార్టీ అని చెప్పుకుంటున్నారు మీరు. బీజేపీ లాంటి పార్టీ కనపడది. బీఆర్ఎస్ లాంటి పార్టీ కనపడది. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ కనపడది. కానీ సిపిఎం, సిపిఐ కనపడలే. అంటే ఏం చేశారు? ఈ గ్రూపిజం, క్యాస్టిజమే కాదు. వీళ్ళు దందాలు చేశారు అనేది సిపిఎం పార్టీ పైన, సిపిఐ పార్టీ పైన, వాళ్ళ నాయకుల పైన, కొంతమంది నాయకుల పైన, అందరు కాదు. ఖమ్మంలో చర్చ ఉంటది ఎప్పుడు. ఆ చర్చకు బలం చేకూర్చే విధంగా ఉన్నది.
కబ్జాలలో ఉంటారు, హాస్పిటళ్ళలో ఉంటారు, కాలేజీలలో ఉంటారు, అన్నిట్లో ఉంటారు. దోపిడీని వ్యతిరేకించాల్సిన కమ్యూనిస్టు పార్టీలు దోపిడీకి సహకరించినట్టు వ్యవహరించినాయి కాబట్టి ఈరోజు ఖమ్మం లాంటి అంత స్ట్రాంగ్‌గా ఉన్న కమ్యూనిస్టులు ఈరోజు వీక్ కావటానికి జెండా పట్టుకునేటోడు లేడు ఇయాల ఈరోజు. ఇగో ఇటువంటి నాయకులు ఉండబట్టే వచ్చిందా అనే పరిస్థితి ప్రజల్లో ఒక చర్చ. ఇది మొత్తానికైతే తమ్మినేని వీరభద్రం పైన అభిశంసన జరుగుతుందట. మరి దీంతోనైనా మారిద్దా? ఈయన ఒక్కడే ఉండా ఇట్లాంటోళ్ళు ఇంకా ఉన్నారా? నిషేధిత భూములకు మార్గదర్శకాలేవి భూభారత్‌లోనూ ధరణి పాపాలే కార్యాలయాల్లో అందుబాటులోని ఖాసరా రికార్డులు, దస్తావేజుల పరిశీలన లేకుండా నమోదు. పీఓబీ భూ సమస్యలపై సీఎం మంత్రికి రిపోర్టు రివ్యూ చేయకపోతే నష్టపోతామంటారు నిపుణులు. ఏపీలో 15 రోజుల్లోనే పరిష్కారం అయింది. మన దగ్గర 15 నెలలు కాదు 30 నెలలనే పరిష్కారం లేదు. నిషేధిత భూములకు మార్గదర్శకాలు ఇవి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ యంత్రాంగం పైన, రెవెన్యూ వ్యవస్థ పైన సమీక్ష లేదు. ధరణిని తీసిపోయి బంగాళాఖాతంలో కలుపుతాం అన్నారు. కలిపారో లేదో తెలవదు. భూభారత్ తెచ్చారు. ఆ భూభారత్‌లో ఉన్న సమస్యలపైన ఈ రోజు కంటే ఈ రోజుకి అనేక సమస్యలున్నాయి. ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న జాబితా ఉంది. దాన్ని అసలు తొలగించరు. దానిపైన చర్యలుండవు. సాదా బైనామా కోసం 9,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాని పరిస్థితి ఏందో చెప్పరు. రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకున్నారు భూ సమస్యల పైన. దాని పరిస్థితి చెప్పరు. మాట్లాడరు. అధికారులు ఏదన్నా ఫైల్ పెడితే దాన్ని మూవ్ చేయరు. ఏంటి మీరు చేస్తున్న ప్రజాపాలన? దీన్ని ప్రజాపాలన ఎట్టంటారు? ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే, ప్రజల సమస్యల గురించి మీకు అధికారులు చెప్తుంటే, అధికారులు ఫైల్ పెడితే, ఆ ఫైల్‌ని నెలల పాటు మీ దగ్గర పెట్టుకొని, ఒక ఫైల్ పైన ఒక నిమిషం పాటు సంతకం పెడితే, లేదా ఒక అంశం పైన ఒక గంట పాటు కూర్చుంటే అధికారులతోని, సమస్యలు పరిష్కారం అయ్యి ఉన్నాయి ధరణిలో, భూభారతిలో. అది సాదా బైనామా మరీ ముఖ్యంగా. అదేం పెద్ద ప్రభుత్వానికి ఆర్థిక భారం పడేది లేదు అందులో. ప్రభుత్వం దాంట్లో మోసేది లేదు. ఎందుకు దానిపైన చర్యలు తీసుకోరు? నిషేధిత జాబితాలో ఉన్న భూములు తొలగించడానికి మీకు 30 నెలలు పడితే, ఏం చేస్తున్నట్టు మీ 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 పరిపాలన? రైతులు ఈరోజు వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగేలాగా తహసీల్దారుల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే, ఫైర్ చుట్టూ తిరుగుతుంటే పని కావట్లే. వాళ్ళేం చేస్తారు ఇక్కడి నుంచి నిబంధనలు రాంది. ఇటువంటివి చాలా ఉన్నాయి ధరణి విషయంలో, భూభారతి విషయంలో. ఇప్పటికైనా రెవెన్యూ మంత్రి గారు రాజకీయాలు కాకుండా ప్రజల గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరకొచ్చిన ఫైల్ ఏంటో, మీ దగ్గరకు ఫైల్ వచ్చిందనేది ఆఫ్ ద రికార్డ్ బయట మాట్లాడుతున్నారు అధికారులు. ఏది? సాదా బైనామా పైన ఎలా ముందుకు పోవాలి, దానికి సంబంధించిన ఫైలు క్లియరెన్స్ అప్లికేషన్‌ని తొందరగా క్లియరెన్స్ చేసే కార్యక్రమాన్ని రైతులు మెయిల్ చేయడానికి కొన్ని నిబంధనలతోని ఫైల్ మీ ముందు పెట్టారట అధికారులు. ఆ ఫైల్ పైన సంతకం పెట్టే తీరిక లేదు మీకు. ఢిల్లీ ఎళ్తాండ్రు, ఎక్కడెక్కడికి ఎళ్తాండ్రు, ఏదేదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు ఉప్పల్ స్టేడియానికి పోయి ఫుట్‌బాల్ ఆడారు. 2, 3 గంటల పాటు దానికి టైం పెట్టారు. దానికంటే ముందు మళ్ళా కోచింగ్‌కి, దానికి సంబంధించి ప్రాక్టీస్‌కి చాలా టైం పెట్టారు. ఆ టైంలో ఒక గంట పాటు రైతులకు పెట్టండి. ఉప్పల్ స్టేడియంలో మీరు క్రికెట్ అదే ఫుట్‌బాల్ ఆడినా, ఆడకపోయినా తెలంగాణకొచ్చిన నష్టం లేదు. రైతులకొచ్చిన నష్టం లేదు. ప్రజలకొచ్చిన నష్టం లేదు. కానీ ప్రజల గురించి మాట్లాడకపోతే, రైతుల గురించి చర్చ పెట్టకపోతే, రివ్యూ చేయకపోతే రైతులకు నష్టమైతుంది. ఆ నష్టాన్ని గమనించండి. దాన్ని ప్రజాపాలన అంటారు. ఫుట్‌బాల్ ఆడితే ప్రజాపాలన కాదు. ప్రజల గురించి సమీక్ష చేస్తే ఇది ప్రజాపాలన అయిద్ది తప్ప, రైతులతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆడుతుంది. రైతు భరోసా టైంకి ఇవ్వరు. రైతుల సమస్యల పైన మాట్లాడరు. ఆర్థిక భారం లేని సమస్యల పైన కూడా మీరు పరిష్కరించే తీరిక లేదు. ఏం చేస్తన్నట్టు అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ! వెలుగుమట్ల పేదలకు ఇళ్ళు, ఇంటి స్థలాలు 15వ తేదీలోగా మంజూరు చేస్తాం. డబ్బు వసూలు చేసి భూదాన భూముల్లో ఇళ్ళు ఇచ్చిన ముఠాను అరెస్ట్ చేస్తాం. ఆ డబ్బును తిరిగి బాధితులకు ఇప్పిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 3.60 లక్షలు తీసుకున్నారట. మాది చింతకాని మండలం సో అండ్ సో అని ఒక ఆమె చెప్పినట్టు ఇంటితో పాటు డబ్బు ఇప్పించండి అని చెప్పి కూడా అడిగారట. వెలుగుమట్ల పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు ఇస్తారట. అసలు ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటల్లో? వెలుగుమట్టలో వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాన్ని కూల్చి ఇల్లు మళ్ళా ఇంటి స్థలాలు ఇవ్వటం ఏంది? మరి అదే స్థలం ప్రభుత్వానిదే ప్రైవేట్ వ్యక్తులది కాదు. ఇప్పుడు 61 ఎకరాలు భూదాన్ బోర్డు భూమి అంటున్నారు. దాన్ని కబ్జా చేశారంటున్నారు. కబ్జా చేస్తే నిజంగానే ఒకవేళ కబ్జా అనుకోండి కొద్దిసేపు. దాంట్లో దళారులు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. దానికి సంబంధించి వేరే చర్య తీసుకోవచ్చు. ఆ కబ్జా చేసినోళ్ళకి జీవో నంబర్ 58, 59 ప్రకారం రెగ్యులరైజేషన్ చేసే నిబంధనలు జీవోలు ఉన్నాయి. చేయొచ్చు కదా!
జియో నంబర్ 58, 59ని ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలే? మీరు ఏకధాటిగా ఓవర్‌నైట్‌లో వచ్చేసి, ధ్వంసం చేసి, దాడి చేసి, ఇప్పుడు మేము భూదానం ఇది వెలుగుమట్టలో ఉన్న పేదలకి ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తానంటిరి. అసలు వాళ్ళయి కూల్చి వాళ్ళకిచ్చేదేంది? కూల్చే ముందు ఆలోచన చేస్తే పోయేది కదా! అంటే మీ ఇంటెన్షన్ ఏంది? వాటిని కూల్చారు. ఎక్కడిస్తారు ఇల్లు, ఇంటి స్థలాలు? అక్కడే ఇస్తారా? అనేది ఒక ప్రశ్న. దేనికోసం కూల్చారు? దాని వెనక ఉన్న ఎజెండా ఏంటి? అంటే మీరు ఏదో ఒక పర్సనల్ ఎజెండాతోని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం కోసం పేదల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేసి, ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తానంటున్నారు. అనేది అనుకోరా ప్రజలు? ఆ ఇచ్చే ఇండ్లేదో దాన్నే రెగ్యులరైజేషన్ చేస్తే అయిపోయేదిగా. ప్రభుత్వానికి కూడా బర్డెన్ ఉండదు గదా! రెగ్యులరైజేషన్ పేరుతోని ఫీజొచ్చేది గదా! రాష్ట్రంలో చాలా ప్లేసులలో, చాలా జిల్లాలలో ఎవరైనా భూమిని ఒక 100 గజాల్లో, 150 గజాలలో కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే ఇల్లుని రెగ్యులరైజ్ చేస్తున్నారు 58, 59 జీవోలో. దానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఇక్కడ ఎందుకు అమలు అమలు కాలే, అప్లై కాలే? అది మీకు తెలవదా? తెలుసు. కానీ దీని వెనక ఒక రియల్ ఎస్టేట్ దందా ఉంది. దానికోసం వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఎట్లా ఉందంటే సంపి సానుభూతి చెప్పినట్టుంది. వాతల పడదాక కొట్టి ఆయింట్‌మెంట్ పూసినట్టుంది. దీంతోని సమస్యల పరిష్కారం అయితాయా? ఎక్కడిస్తారు మీరు? బోర్డు భూములను ఇస్తారా? బయట ఎక్కడిస్తారు? డంపింగ్ యార్డ్‌ల పక్కన, మురికి కాలువల పక్కన ఇస్తారా? అంటే ఎట్లా ఉంటదంటే ప్రభుత్వం వ్యవహార తీరు, ఏ ప్రభుత్వం అన్నా, డంపింగ్ యార్డ్‌లు వాసన వచ్చే దగ్గర, లేకపోతే మురికి కాలువల దగ్గర, డ్రైనేజీల దగ్గర ఉన్న భూములలో గుడిసెలేసుకుంటే రెగ్యులరైజ్ చేస్తారు. కోర్ ఏరియాలో ఉన్న భూములలో గుడిసెలేసుకుంటే రెగ్యులరైజ్ చేయరు. ఇట్లా ధ్వంసం చేసి బుల్డోజర్‌లో ఎళ్తాయి. వాటిని మేము కబ్జా చేస్తాం, మీరు ఎడ చేస్తారా అనే పద్ధతిలో ఉంది. మేము పెద్ద పెద్దోళ్ళం కబ్జా చేసే ప్లేస్‌లో మీరొచ్చి చేస్తే ఎట్లా? వాల్యుబుల్ భూములయ్యి. మీకు కావాలంటే ఎక్కడో డంపింగ్ యార్డ్‌లలో, మురికి కాలువల పక్కన ఇస్తాం. ఇది అదే పందా. ఇంటి స్థలాలు, శ్మశాన వాటికల పక్కన అక్కడ ఇస్తారు ఈళ్ళకి. అసలు ఎందుకు కూల్చారు మరి? మీరంతా ఔదార్యం ఉన్నోళ్ళు, పేదలకి ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేటోళ్ళు అసలు కూల్చొద్దు కదా! అక్కడున్న ఇళ్లల్లో నిబంధనలతోనున్న ఏది, నిబంధనలతోని లేని ఏది, అర్హులెవరు, అనర్హులెవరు తేల్చిన తర్వాత కూల్చాల్సింది కదా! మీరు నిజంగానే నిజాయితీ ఉంటే, దీని వెనక ఏమి హిడెన్ ఎజెండా లేకపోతే, మొత్తం పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఆడ పోయి కూర్చున్నారు మున్సిపలోళ్ళు అంతా. దీంట్లో జెన్యూన్ ఎవరు, జెన్యూన్ కానిది ఎవరు? అర్హులెవరు, అర్హులు కానిది ఎవరు? అర్హులు కాని వాళ్ళని గుర్తించి ఆ ఇల్లు కూల్చకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తే పోయేదిగా వాళ్ళని ఖాళీ చేసి. ఎంత అద్భుతంగా ఉండేది. అంటే మీ ఇంటెన్షన్ పేదలకు ఇయ్యాలని కాదు. అది గుంజి పెద్దోళ్ళకి ఇయటం కోసం దాన్ని మసిబూసి మారేడుకాయ చేయడానికి, దాన్ని తీవ్రత తగ్గియటానికి నేను వెలుగుమట్టలో ఇంటి స్థలాలు పేదలకిస్తాం. బాధితులకి వెలుగుమట్టలో ఇయడట. వెలుగుమట్ల బాధితులకి, పేదలకి ఇళ్ళు, ఇంటి స్థలాలు ఇస్తారట. ఎక్కడంటే ఎక్కడో మురికి కాలువల పక్కన, శ్మశాన వాటికల పక్కన ఇస్తారు. ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం, తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ఎప్పటికప్పుడు కేంద్రంతోని సమన్వయంతో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. అక్కడ ఎవరైనా తెలంగాణ ప్రజలుంటే వాళ్ళకి సంబంధించి. వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం, కేటీఆర్ ధ్వజం, మూసీ పర్యావకంలో పాదయాత్ర. కేటీఆర్‌ది ఎట్లుందంటే ఎక్కడైతే సమస్యల్లో ప్రజలుండరో అక్కడ పోయి వాళ్తాండు. ఏందొక రాజకీయం. ఇప్పుడు మీరు 10 ఏళ్ల పాటు చేసిర్రు. ఇటువంటివి చాలా చేశారు మీరు గూడా. ఇప్పుడు కేటీఆర్ పోయి ఫోటోలు తీసి, వీడియోలు తీసుకొని లేతే పేద ప్రజల పైన సానుభూతి, ఆ మాటలు, ఆ స్పీచ్‌లు ఇదేం ప్రజల కోసం కాదు, వాళ్ళ రాజకీయం కోసం స్పష్టంగా దాంట్లో డౌట్ ఏం లేదు. యెస్, సంఘీభావం తెలపాలి. తెలిపే హక్కు ఉంది. తెలపాల్సిందే ఒక పొలిటికల్ పార్టీగా తప్పులేదు గానీ, మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇటువంటి విషయాలలో అనేది కూడా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అధికారంలో కుర్చీలో కూర్చున్న దాకా పేద ప్రజలు గుర్తొస్తారు. ప్రజాస్వామ్యం గుర్తొస్తది. పేదల గుడిసెలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా గతంలో అనేక ఇంటర్వ్యూలలో, వీడియోలలో చెప్పిండు. ఏమైతదో 100 గజాలు ఒకవేళ కబ్జా చేశారేం, కబ్జా చేస్తే రెగ్యులరైజ్ చేస్తారా? మొత్తం నేలమట్టం చేస్తారా? తప్పు కదా! ఇది అన్నాడు. ఆయన ప్రభుత్వంలో ఇది కూల్చుతున్నారు. ఇప్పుడు భూదాన్ భూములు కబ్జా చేసిండు అంటున్నారు ఈళ్ళు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. కబ్జా చేసింది రెగ్యులరైజ్ చేయొచ్చు కదా! ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన మాటలు అయ్యే కదా! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, మంత్రివర్గంలో చాలామంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇటువంటివి చేసినప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తుందేంది? కుర్చీ వచ్చింది కాబట్టి మర్చిపోయారు. వీరేంది వీరు ఉల్టా ధ్వంసం చేసేది, అప్పుడు ఎవరన్నా పరామర్శకు పోతే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ద్రోహులు, రాష్ట్రానికి తెలంగాణ ద్రోహులు అని చెప్పా. ఇప్పుడు మమ్మల్ని మీరు కూడా అదే కథ అడ్డుకుంటున్నారు మరి. కాబట్టి ఇది కాదు.
మీ ఎజెండా స్పష్టంగా ఉండాలి. అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా కావటం. ప్రజల కోణంలో మీరేంటి? మీ పార్టీ ఏంటి? మల్లన్న సాగర్ విషయంలో మీరు చేసిన విషయాలు మామూలు విషయాలా? ఎంత దౌర్భాగ్యమైన, ఎంత విషాదకరమైన పని చేశారు. మల్లన్న సాగర్ పేరుతోని 14 గ్రామాలను తీసుకొచ్చి ఒకటే దగ్గర పెడితే వాళ్ళకి తినటానికి తిండి లేదు, చేయటానికి పని లేదు. భూములన్నీ గుంజుకున్నారు. ఆ రోజు ఎవరినన్నా కనీసం కోదండరాం లాంటి వ్యక్తి ఉద్యమకారుడు, ఆయన అక్కడ పరామర్శకు పోతుంటే కూడా అరెస్ట్ చేశారు. ఆ రోజు ప్రజల గుర్తుకు రాలే, పేదల గుర్తుకు రాలే, బుల్డోజర్లు గుర్తుకు రాలే. ఈరోజు గుర్తొస్తాయి. మరి ఈరోజు గుర్తొచ్చి పవర్ పోయిందా కాబట్టి ఇక మారదామని మారతారా? మళ్ళీ అధికారం రాగానే ఇదే పద్ధతి. కేటీఆర్ చెప్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ పాలన చేస్తుందట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.